రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము. లూకాసు సువార్త 2వ అధ్యాయము. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనం కలిసి ఉండి చదువుదాం. లూకాసు సువార్త గత 18 శనివారం నుండి మనం ఈ స్త్రీ యొక్క జీవితం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇంకా 1-2 వారాల్లో ముగించి వేయబడతాయి. కాబట్టి చరిత్ర మనం చూస్తాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె గురించి మనం ధ్యానిద్దాం. మరియు అషేరు గోత్రికురాలను అందరం కలిసి చదువుదాం. మరియు అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్నాను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయొచ్చుండెను. ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుంది. కాబట్టి ఈమె యొక్క జీవిత చరిత్ర మనం చూస్తూ వస్తున్నాం. గత కొన్ని వారం నుండి దరిదాపు 18 శనివారం నుండి ఆదివారం కాదు, శనివారములు ఆమె యొక్క జీవిత చరిత్ర ఏంటో మనం చూస్తూ వస్తున్నాం. ఈ వారం బహుశా 19వ వారం అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఆమె చరిత్ర మనం చూసినట్టయితే ఒక వృద్ధాప్యంలో ఉంది, పైపెచ్చు విధవరాలు. తన స్థితిగతులు ఎలా ఉన్నప్పుడు కూడా ఉపవాస ప్రార్థన అయితే విడిచిపెడతల్లా. ఆమె ఉపవాస ప్రార్థన విడిచిపెడతల్లా. ఎల్లప్పుడూ తన జీవితంలో ఉపవాస ప్రార్థన అన్నది దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతుంది, కానీ దాన్ని విడిచిపెట్టే అనుభవం లేదు ఆమెలో. ఎంతో సౌందర్యమైన విధానం. అంటే సౌందర్యమైన ఎందుకంటామంటే దేవుడు సంతోషించే విధానం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? పనియేలు కుమార్తె అన్నాను ప్రవక్తి ఉండెను, 84 సంవత్సరాల నుంచి విధవరాలయ్యిందంట. నిజంగా ఆమె స్థితిగతులు మనం చూడగా ఎంతో దారుణమైన స్థితిలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక శ్రేష్టకరమైనటువంటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆమె అషేరు గోత్రికురాలు. ఎవరు? అషేరు గోత్రికురాలు. అసలు అషేరు గోత్రికురాలు అంటే అసలు ఆ యొక్క గోత్రానికి సంబంధించిన ఒక మాట మనం తెలుసుకుంటే అసలు ఆమె గోత్రం ఎలాంటిది అని అంటే ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము మనం చూస్తున్నాం. అషేరు గోత్రికురాలు గురించి చూడక మునుపు అషేరు గోత్రం ఎలాంటిది అన్నది చూస్తున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం. అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. అంటే ఇక బైబిల్లో ఆయా నిఘంటువులో మనం చూసినట్లయితే ఆదికాండంలో రాజులు సంతోషించేటటువంటి భోజనం అంట వాళ్ళ దగ్గర ఉందంట. ఎవరి దగ్గర ఉందండి? అషేరు గోత్రికులు. వారి దగ్గర ఏముందంటే అషేరు గోత్రికులు కానీ అషేరు యొక్క అనుభవం ఉన్న వారి దగ్గర కానీ ఏముందంటే ఒక మాట చెప్పాలంటే రాజులు సంతోషించి భోంచేసేటటువంటి భోజనం వారి దగ్గర ఉంది. ఆహారం ఏముందండి? రాజులు కూడా తింటే సంతోషిస్తారంట. అంత మంచి ఆహారము అషేరు గోత్రికురాల దగ్గర ఉంది. అంటే అషేరు గోత్రికుల దగ్గర ఉంది. ఈమె దగ్గర కూడా ఒక శ్రేష్టకరమైన ఆహారం ఉంది. తన ఆహారాన్ని బట్టి మరి రాజు ఎంతో సంతోషిస్తున్నాడు. నిజంగా ఒక అషేరు గోత్రికురాలు తన జీవితంలో తాను రాజుకు అర్పిస్తున్నటువంటి ఆహారం చూడగా ఆ రాజు ఎంతో సంతోషిస్తున్నవాడుగా ఉన్నాడు. ఎవరు ఆ రాజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అషేరు గోత్రికురాలు అంటే వారి జీవితాలు ఏంటంటే వారి దగ్గర ఉన్న ఆహారం రాజులు కూడా సంతోషించేటటువంటి ఆహారం వారి దగ్గర ఉందండి. ఏముందండి? రాజులు కూడా సంతోషించే ఆహారం. అంత గొప్ప అనుభవంలో ఆమె యొక్క విశ్వాస ప్రార్థన జీవితం నిలబడుతూ వచ్చింది. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. రాజుకి శ్రేష్టకరమైన ఆహారాన్ని అందించలేకపోయాడు. రాజుకి శ్రేష్టకరమైన ఆహారాన్ని అందించలేని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితం ఎంత దారుణంగా ఉందన్నది కొన్ని విషయాలు చూద్దాం. తర్వాత ప్రభు కూడా శ్రేష్టకరమైన ఆహారాన్ని అనుమతించాడు మన కొరకు. నిజంగా ప్రజలు కూడా దేవునికి శ్రేష్టకరమైన ఆహారాన్ని అనుమతిస్తున్నారు.
దేవుడు వారి జీవితాన్ని బట్టి తృప్తి పొందుతున్నాడు. ఆహారం, శ్రేష్టకరమైన ఆహారం మనం తిన్నప్పుడు మనకి ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చిందా? సంతోషంగా తిన్నప్పుడు తృప్తి ఉండేది. ఇక్కడ దేవుడు అబ్రహామును బట్టి తృప్తి పొందుతున్నాడు, ఇంకా చాలా మందిని తృప్తి పొందుతున్నాడు. వారిని బట్టి, కొందరిని బట్టి తృప్తి పొందినటువంటి అనుభవాలు కూడా ఉండే రాజు. వారు ఎవరో మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని దాసు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కొరకు మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం అనుగ్రహించి నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మొత్తం మీరు మాట్లాడమని, ఈ వాక్యం ధ్యానిస్తానికి మానవుని జ్ఞానం సరిపోదు, పరలోక జ్ఞానం అనుగ్రహించండి. ప్రార్థించే వారికి కూడా మంచి జ్ఞానం కృపను దయచేయమని, ఈ వాక్య వెలుగులో ప్రార్థించడానికి కూడా సహాయం చేయమని, ఇప్పటివరకు అన్ని విషయాలు తోడుకుంటారు, ఇక ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చుకొని మాతో మాట్లాడి, మా జీవితాల పట్ల మీ ఉద్దేశాలు, మీ ఆలోచన ఏమైతే నెరవేర్చి శత్రు సిగ్గు మీకు మయం తెచ్చుకోమని మాతో మాట్లాడి మనం సంధించి దర్శించి ప్రభావ ఎట్లా ప్రార్థించాలో కూడా మాకు నేర్పించమని, ఈ వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడజాలంత విస్తారమైన ఈ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడమని, దయగల మీ హస్తములకు అప్పజీవితం ముందున్న సమయంతో దీవించమని, మా పొరపాట్లు కూడా క్షమించి చాలంత దేవుడు సాయం చేయమని మాతో మాట్లాడమని, ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపును కోరుకుంటూ, ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ మనం ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఆమె షేరు గోత్రికురాలు. ఆమె జీవితం ఎలా ఉందంటే, ఆమె జీవితమే ఒక ఆహారంగా సిద్ధపరచబడింది. దేవుడు మహిమ పొందే విధానంలో ఆహారం అన్నది ఉంటూ వచ్చింది. సో ఆమె అంటే ఆహారం అంటే తన జీవితమే ఉపవాస ప్రార్థన ద్వారా తనను తాను ఒక ఆహారంగా సిద్ధపరచుకుంది. తర్వాత తన జీవితాన్ని బట్టి దేవుడు కూడా సంతోషించి బైబిల్లో కూడా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా లిఖించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆమె జీవితం అంత శ్రేష్టకరమైనది. అయితే ఇక్కడ ఒక మాటను చూసినట్టయితే, అంటే దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు బైబిల్లో మన కొరకే లిఖించబడి, ఒక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో రాజుకు శ్రేష్టకరమైన ఆహారాన్ని అందించలేకపోయాడు. తద్వారా తనకు ఏ నష్టం వచ్చిందనో మనం చూస్తాం. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక శ్రేష్టకరమైన ఆహారం రాజుకి ఎంత సంతోషాన్ని ఇచ్చిద్దో, రాజు ఎంత సంతృప్తిగా ఉండేటట్టు చేసిద్దో, అట్లు ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలా? తన యొక్క ఆహార స్థితిగతులను బట్టి, తన యొక్క క్రైస్తవ జీవితాన్ని బట్టి, ఆహార స్థితిగతులు అంటే తన క్రైస్తవ జీవితాన్ని బట్టి, తాను చేసే ప్రార్థన బట్టి పరలోకపు రాజు సంతోషించే విధానంలో ఉండాలి. ఎలా ఉండాలా? పరలోకపు రాజు సంతోషించే విధానంలో ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి మనం చూసినట్టయితే, ఈ వ్యక్తి ఎవరంటే ఒక భక్షాగారుడు ఉన్నాడు. ఇతని జీవితాన్ని చూసినట్టయితే ఫరో రాజు దగ్గర ఆహారాన్ని అందించే వ్యక్తి. ఇతని చరిత్ర చూడగా మరి ఇద్దరు వ్యక్తులు బైబిల్లో, యోసేపు, ఆ దినాల్లో యోసేపు అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆ దినాల్లో జైల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో వేయబడినప్పుడు, తాను తప్పు చేయకపోయినా తప్పు చేసేయడం, చేయరాని తప్పుకి నింద మోపబడి జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు జైల్లో వేయబడుతూ వస్తారు. వారిద్దరూ కూడా ఒక కలగంటారు. కలగన్నప్పుడు వారి జీవితాల్లో కలభావాన్ని తెలియపరిచి ఏం చెబుతాడంటే, వారి యొక్క విధానం మనం చూడగా, ఆ యొక్క విధానంలో మనం చూసినట్టయితే చెప్తూ వస్తాడు. భక్షకారుని గురించి, తన యొక్క జీవితాల గురించి కూడా కొన్ని విషయాలు చెబుతాడు. పానదాయకుడి గురించి చెబుతాడు, భక్షకారుడు ఆహారం అందించే వ్యక్తి గురించి చెబుతాడు. అది మనం చూడాలంటే ఆదికాండం 40వ అధ్యాయంలో 20వ వచనం కానించి, 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినమున ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుము పానదాయకులకు అధిపతి తలను, భక్షాకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతికి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చను గనుక అతడు ఫరో చేతి గిన్నెనిచ్చెను. మరి యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్షాకారులు అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోనక అతను మర్చిపోయాను. సరే, ఇతను మర్చిపోయిన సంగతి తర్వాత చూద్దాం, ప్రభు సమయం ఇస్తే. ఇక్కడ ఒక మాట ఏమనుందంటే, భక్షాకారుడు. ఎవరు? భక్షాకారుడు. ఎవరితనంటే రాజుకు ఆహారం అందించే వ్యక్తి. ఎవరైనా రాజుకి ఆహారం అందిస్తున్నాడు. ఆహారం అందించే వ్యక్తిలో కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పిదములు జరిగినాయి. తను ఏదో తప్పు చేస్తూ వచ్చాడు. తద్వారా పానదాయకుడిని కూడా ఇద్దరిని కలిపి మరి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఒక సమయం వచ్చింది, రాజు జన్మదినం అప్పుడు పానదాయకుడు తల ఎత్తబడింది. భక్షాకారుడు తల ఎత్తబడినప్పుడు కూడా అతడు వేలాడదీయించబడ్డాడు. అంటే రాజుకి సరైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతూ వచ్చాడు. ఎవరు? భక్షాకారుడు.
తద్వారా రాజుకు సరైన ఆహారాన్ని ఆ భక్షాగారుడు అనుమతించకపోవడం ద్వారా, లేదా రాజుకి సంతోషించే ఆహారం, అంటే రాజుకు నష్టం తెచ్చే ఆహారం పెట్టాడే కానీ, రాజు నష్టపోయే ఆహారాన్ని పెట్టాడే కానీ, రాజుకి ప్రాణహానికి ఉండేటటువంటి ఆహారాన్ని పెట్టాడు కానీ, రాజుకి ప్రమాదం ఉండే ఆహారాన్ని పెట్టాడు కానీ సంతోషకరమైన ఆహారాన్ని పెట్టలేకపోయాడు. రాజు సజీవుడుగా ఉంటూ తాను పెట్టిన ఆహారాన్ని బట్టి, తాను ఏదైతే ఆహారం పెడుతూ వస్తున్నాడో ఆహారాన్ని బట్టి సంతోషించే విధానంలో భక్షాగారుడు లేడు. తర్వాత ఏమైతే వచ్చింది, తద్వారా ఈ వ్యక్తి అలా లేడు కాబట్టి రాజు సంతోషించే ఆహారాన్ని పెట్టలేకపోతూ వచ్చాడు కాబట్టి తన తల వేలాడదీయబడుతూ వచ్చింది. తనేం చేయబడుతూ వచ్చాడు, ఉరివేయబడుతూ చంపబడుతూ వచ్చాడు. సో తన ప్రాణాన్ని తను కోల్పోయాడు. నిజంగా ఇది దేని సాదృశ్యం అంటే, ఒక క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితంలో, తన విశ్వాస జీవితంలో దేవుడు సంతోషించే విధానంలో మంచి ప్రార్థన చేయాలి. ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, రాజు సంతోషించే ఆహారం, అంటే మన ప్రార్థన బట్టి రాజు సంతోషిస్తాడు. అదే ఒక ఆహారంగా సిద్ధపరచబడుతుంది. రాజు సంతోషించే ఆహారం, రాజు ఆహారం తింటే ఎంత సంతోషిస్తాడో, ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు కూడా అంత సంతోషించాలి. అషేరు గోత్రికురాలు తాను చేసే ప్రార్థన బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఆమె యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. అంటే ఆమె యొక్క జీవితం ఒక ఆహారంగా సిద్ధపడి, ఆమె యొక్క జీవితం అంటే ఆమె యొక్క ప్రార్థన జీవితం ఒక ఆహారంగా సిద్ధపడి రాజు కూడా సంతోషించేటటువంటి అనుభవంలోకి వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక 5 విషయాలు మనం చూడొచ్చు. ఒక 5 విషయాలు ఈ వ్యక్తి యొక్క జీవితంలో. మరి భక్షాకారుడు రాజును సంతోషింపజేయలేకపోతూ వచ్చాడు, రాజును ఆనందింపజేయలేకపోతూ వచ్చాడు, రాజు ప్రాణానికి హానికరమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ వచ్చాడు, రాజు నష్టపోయేటటువంటి ఆహారాన్ని పెడుతూ వచ్చాడు. కాబట్టి రాజుకు మహిమకరమైన సంతోషించే ఆహారాన్ని పెట్టలేకపోతూ వచ్చాడు కాబట్టి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఓ రోజు ఎంత ప్రార్థన జీవితం ఉండా, అంటే ఆహారం పెడతానికి పెట్టాడు కానీ అది సరైనది లేదు. మనం ఎంత ప్రార్థన జీవితం ఉండా, సరైన ప్రార్థన జీవితం లేనప్పుడు చివరికి మన ప్రాణాన్ని మనం కోల్పోవచ్చు. సరైన ప్రార్థన జీవితం, ఒక మంచి ప్రార్థన జీవితం, ఒక యథార్థమైన ప్రార్థన జీవితం, దేవుని సన్నిధిలో దేవుడు మెచ్చుకునేటటువంటి ప్రార్థన జీవితం మనలో లేనప్పుడు ఒక దినాన్ని మన ప్రాణాన్ని కూడా మనం కోల్పోవచ్చు. అంటే దేవుని రాజ్యాన్ని కూడా కోల్పోవచ్చు. ప్రాణాన్ని కోల్పోవడం అంటే దేవుని రాజ్యాన్ని కూడా మనం కోల్పోవచ్చు. దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యాన్ని కూడా మనం కోల్పోవచ్చు. కానీ బైబిల్లో కొందరు వ్యక్తులు ఒక శ్రేష్టకరమైన ఆహారం పెట్టిన వారు ఉన్నారు. వారు ఎవరంటే, రండి మొదటి వ్యక్తిని మనం చూద్దాము. ఆది కాండంలో మనం చూస్తూ వస్తాం. అబ్రహాము గుడారపు వాకిడి దగ్గర ఉన్నప్పుడు ఎండవేళ జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూసినట్లయితే రండి. ఆది కాండం 18వ అధ్యాయం. ఆది కాండం 18వ అధ్యాయం మొదటి వచ్చిన. మరియు మమ్రే దగ్గర సింధూరవనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నది, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకున్నది, తర్వాత మీరు వెళ్ళవచ్చు, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చిద్దరని వారు నీవు చెప్పినట్లు చేయమనగా. వచ్చిద్దరని అప్పుడు వారు నీవు చెప్పినట్టు చేయమని అంటే అర్థం ఏంటి? నువ్వేదైతే వారి దగ్గరికి వచ్చేయమంటున్నారు, అయ్యా మీరు ఇందు నిమిత్తమే కదా నీ దాసుని దగ్గరకు వచ్చిందని అంటున్నాడు. అవును, నువ్వు చెప్పినట్టు చేయి అంటున్నాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాం నీతిమంతులకు తండ్రి. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తాను పెట్టే ఆహారాన్ని బట్టి, తాను ఏదైతే ఆహారాన్ని, అంటే రాజుకి, అంటే పరలోక రాజు ఎవరు? తండ్రి దేవుడు, తన కుమారుడే. కాబట్టి ఏం చేస్తున్నాడు? రాజును గనపరుస్తున్నాడు. అంటే పరలోక రాజును తాను ఇచ్చే ఆహారాన్ని బట్టి గనపరుస్తున్నాడు. నిజంగా వాస్తవానికి తాను పెట్టే ఆహారాన్ని బట్టి పరలోక రాజు సంతోషించడానికి మానవుడి ఆహారం ఎలాంటిది, మానవుడు భుజించే ఆహారం ఎలాంటిది? ఒక రోజు ఉంటే రెండో రోజుకి చెడిపోయేటటువంటి ఆహారం. ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము తాను మంచి శ్రేష్టకరమైన ఆహారాన్ని దేవునికి పెట్టడం ద్వారా, ఇక్కడ చూసినట్టయితే మనం 7వ వచనంలో, మరియు అబ్రహాము పశువు మందకు పరిగెత్తుకుని ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి ఇచ్చి కప్పగించిన. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తర్వాత అతడు వెన్నపాలను తాము సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదురు పెట్టగా భోజనం చేయించుండగా వారు ఆ చెట్టు కింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి కాలంలో నీ వద్దకు వచ్చి నిత్యముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని చెప్పాను.
శ్రేష్టకరమైన ఆహారం పెట్టినప్పుడు అబ్రహాముకి ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. ఏమొస్తుంది? ఆశీర్వాదం. అవునా కదా? అబ్రహాముకి ఏమి లేరు? కుమారులు లేరు. అబ్రహాం అంటాడు, అయ్యా ఏమిచ్చినా నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే నాకు దాసుడు అవ్వచ్చు, క్షమించండి, నాకు నా ఇంటి వారసుడు అవ్వచ్చు అంటాడు. అంటే అబ్రహాం యొక్క స్థితిగతులు చూడండి. అబ్రహాముకు ఆశీర్వాదం కావాలి, ఒక కుమారుడు అవసరం, గర్భఫలం అవసరం. అబ్రహాం ఏం చేశాడు? తాను సిద్ధపరిచిన ఆహారము దేవునికి అనుమతించాడు కాబట్టి, లేదా దేవుని పేట వచ్చిన వారికి ఇచ్చాడు కాబట్టి, ఆ ఆహారం ఏం చేయబడుతూ వచ్చిన ఆహారం తిన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశీర్వాదిస్తున్నారు. ఈ ఆహారమే మానవుడి యొక్క జీవితంలో ప్రార్థన. ఈ ఆహారమే క్రైస్తవులకి ఏంటంటే ఒక ప్రార్థన జీవితం. ఈ ప్రార్థన ద్వారా మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు మనకి ఎట్టి ఆశీర్వాదాలు కావాలో అవన్నీ అనుమతిస్తూ వస్తాడు. అంటే మనం సరైన ప్రార్థన చేయనప్పుడు వీళ్ళు తిన్న తర్వాత సంతోషించారు కాబట్టి అబ్రహామును ఆశీర్వదిస్తున్నారు, తిని తృప్తి పొందుతారు. అంటే వాళ్ళు ఎలా వచ్చినా, ఏ చిత్తంలో దేవుని ఉద్దేశాలు ఎలా వచ్చినప్పుడు కూడా దేవుని చిత్త ప్రకారం వారిని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఆశీర్వాదం అన్నది వేరు. ఎందుకంటే బైబిల్లో రాయబడుతున్న మాట చూసినట్టే అబ్రహాము పెట్టిన ఆహారము ఆ దేవునికి ఎంతో సంతోషంగా ఉంది, పరలోకపు రాజు. అందుకే అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామునికి ఇది కొదువుగా ఉంది కాబట్టి, గర్భఫలం లేదు కాబట్టి, నేను ఏమనుకుంటున్నావంటే ఏదైనా సరే ఎప్పటికైనా నా ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరే నా ఇంటికి వారసుడు అవుతాడని నువ్వు అనుకున్నావు. కాదు. శారాకి మీదరికి కాలం మరలా నీ దగ్గరకు వస్తా, అప్పుడు కుమారుడు పుడతాడు. ఇదొక ఆశీర్వాదం. తన యొక్క ఆహారం ఏంటంటే ప్రార్థన జీవితం. ఆహారము మానవుడికి ప్రార్థన జీవితంగా చేయబడుతూ వస్తుంది. అబ్రహాముకి కాదు, అబ్రహాము వారికి దేవుని పేట వచ్చిన దేవుని నామను బట్టి వచ్చినట్టు దేవుని నామను బట్టి కాదు, దేవుడే దిగి వచ్చినప్పుడు దేవుని చూసిన అనుభవం ఉంది. కాబట్టి అబ్రహాము ఇలా భోజనం పెట్టినప్పుడు అబ్రహాము పెట్టిన భోజనాన్ని తిని సంతోషించి ఏం చేస్తున్నారు? అబ్రహాముని ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు అబ్రహాము లాంటి ప్రార్థన మనం చేస్తే, మన జీవితం ఒక ఆహారంగా, మన ప్రార్థనే ఒక ఆహారంగా సిద్ధపరచుకుని దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తే రాజులు సంతోషించేటటువంటి ఆహారము ఆషేరు గోత్రికుల దగ్గర ఉంది. అదే రీతిలో ఫనేలు కుమార్తె అయిన హన్నా దగ్గర కూడా తన జీవితంలో ప్రార్థన జీవితం ఒక రాజు సంతోషించే ఆహారం. పరలోక రాజు సంతోషిస్తున్నాడు. కాబట్టి అబ్రహాము ఎట్టి ఆహారం పెట్టి పరలోక రాజును సంతోషింపజేసాడు, తద్వారా ఆశీర్వాదం పొందాడు. అట్టి ఆహారంతో కూడిన ప్రార్థన జీవితం ఆషేరు గోత్రికురాల్లో ఉంది. ఆమె యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఆ ప్రార్థనే ఒక ఆహారంగా సిద్ధపరచబడింది కాబట్టి పరలోకపు తండ్రి ఆ ప్రార్థనని చూసినప్పుడు, ప్రార్థన భుజించినప్పుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. ఎంత గొప్ప సంతోషము! ఈరోజు ఆషేరు గోత్రికురాల్లాగా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మన ప్రార్థన దేవుడు భుజించే ఆహారంలాగా ఉంటులా, మన ప్రార్థన దేవుడు సంతోషించే ఆహారంలాగా ఉంటులా. ఎందుకని? మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే కూరలో ఉప్పు ఎక్కువైతే మనం తినగలుగుతామా? కారం ఎక్కువైతే తినగలుగుతామా? ఇంకా పాడైపోతే తినగలుగుతామా? అంటే మన ప్రార్థనలు అలా ఉంటున్నాయి. దేవుడు సంతోషించే ప్రార్థన మనలో లేదు. పులిసిపోయిన ప్రార్థనలు ఉంటాయండి. ఎప్పుడూ ఒకటే ప్రార్థన, పులిసిపోయిన ప్రార్థన అంటే అర్థం ఏంటండి? ఎప్పుడూ ఒకటే, ఇక లాగుతూ ఉంటాం, అదే తీగ ఈ లోకం విడిచేంతవరకు అంటే ఆ తీగలు లాగుతూనే ఉంటాం. అదే పులిసిపోయినటువంటి ప్రార్థన. ఎప్పుడు కూడా మాసిపోయినటువంటి విధానం, సరైన విధానంలో లేనటువంటిది, పాసిపోయినటువంటి విధానం. అంటే ఎందుకంటానంటే, ఒక ఆహారము సరైన విధానంలో మనం భుజించినప్పుడు ఆ తర్వాత అది మంచిగా ఉండదు, పాడైపోయిన విధానం ఉంటుంది. ఎప్పుడూ మనం చేసేది ఎలా ఉంటుందంటే, రోజు ఒకటే తినం కదా, కానీ మన జీవితం ఎలా ఉంటుందంటే ఒకటే ప్రార్థన, ఒకటే కూడలు చేస్తాం. కానీ ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే రాజు సంతోషించి, అంటే రాజుకి ఇష్టమైన ఆహారంగా ప్రార్థన ఉంటల్లా, శ్రేష్టకరమైన ఆహారంగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడు? అబ్రహాము యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ ఆషేరు గోత్రికురాలైనటువంటి పనీయేలు కుమార్తె అయినటువంటి పనీయేలు కుమార్తె అయినటువంటి అన్న అబ్రహాం యొక్క అనుభవంలోకి వచ్చింది. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే తాను పెట్టిన ఆహారాన్ని బట్టి పరలోకపు రాజు సంతోషించి తనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలం అన్నది ఇవ్వబడుతూ వచ్చింది. నిజంగా ఎంత గొప్ప శ్రేష్టకరమైన ఆహారమో చూడండి, ఎంత గొప్ప శ్రేష్టకరమైన ఆహారము. ఇట్టి ఆహారము అంటే అబ్రహాము ఎట్టి ఆహారం పెట్టి ఆశీర్వాదం పొందాడు. ఆ ఆహారమే మన ప్రార్థన జీవితం. మన ప్రార్థన జీవితాన్ని బట్టి రాజు సంతోషించే ప్రార్థన చేసి అది గర్భఫలమైన, ఐశ్వర్యమైన, ఘనతైన ప్రభు ద్వారా మనం పొందుకోవాలి. ఆయన సంతోషిస్తేనే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన సంతోషించే ప్రార్థన మనం చేయట్లేదు. కాబట్టి ఆయన సంతోషించే ప్రార్థన చేసి అబ్రహాములాగా ప్రభు తృప్తి పొందినటువంటి ప్రార్థన, తిన్నాడు, తృప్తి పొంది ఆశీర్వదించాడు. అట్టి రీతిలో ప్రభు తృప్తి పొందే ప్రార్థన, అబ్రహాము లాంటి జీవితం,
అబ్రహాము ఆహారం పెట్టినప్పుడు ఎలా తృప్తి పొందారు, అట్లా మన ప్రార్థన ఆహారంలాగా సిద్ధపరచబడి దేవుడు తృప్తి పొంది, అంటే పరలోక తృప్తి పొందే విధానంలో మనం ప్రార్థించాలి. ఇది ఎన్నో మాట? మొదటిది. రెండవ వ్యక్తిని చూద్దానండి. రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం ఒక సహోదరిని మనం చూస్తూ వస్తాం. ఎవరేమే? ఎస్తేరే. ఎవరేమే? ఎస్తేరు. ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే రాణి అయిన ఎస్తేరు. రండి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము, 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజునకు హామానునకు రాణి అయిన ఎస్తేరు వద్ద విందునకు రాగా, ఎస్తేరు వద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మొట్టుకైనా నీకు అనుగ్రహించదని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అన్నెన్ను. ఎవరేమే? ఎస్తేరు. ఏం చేస్తుంది? విందు చేయించింది. ఇప్పుడు ఈ విందు ద్వారా ఏం జరుగుతూ వచ్చింది చెప్పండి? ఎస్తేరు చేయించిన విందు ద్వారా ఏం జరుగుతూ వచ్చింది మీరే చెప్పాలి. రాజు ఏం చేస్తున్నాడు? ఎస్తేరు దగ్గరకు వచ్చాడు. 2వ రోజు విందు చేయించాడు, ద్రాక్షారస విందు చేయించింది. ఏ రకమైన విందు అయినా విందులో ఖచ్చితంగా తాగటమే కాదు, తింటం కూడా ఉండేది. ఈ విందులో ఏం జరుగుతూ వచ్చింది? ఈ ఆహారంలో రాజు భుజించిన తర్వాత ఏం చేస్తున్నాడు? తృప్తి పొందిన తర్వాత ఎస్తేరు ఏమంటున్నాడు? ఎస్తేరు అయిన రాణి, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో, నీకేం చేస్తానంటున్నాడు? రాజ్యంలో సగం ముట్టుకైనను నీకు ఇచ్చేస్తా, నీకేం కావాల్సి అది కోరుకోమంటున్నాడు. ఏది కావాలితే అది కోరుకో అంటున్నాడు. అంటే ఎంత ధన్యతలోకి మరి ఎస్తేరు వచ్చిందో చూడండి. తన విందు ఎంత గొప్పగా ఉందో. నీ మనం ఏదైనా సరే నీకు అనుగ్రహించబడు, రాజ్యంలో సగం ముట్టుకైనాను నీకు ఇచ్చేదను, నీకేం కావాలితే అది కోరుకో అని చెప్పి అంటున్నాడు రాజు. ఈరోజు 2వ వ్యక్తిని మనం చూస్తున్నాం. రాజుకు ఆహారం పెట్టి సంతోషించిన వారిలో 2వ వ్యక్తి ఎవరంటే ఆ సంతోషకరమైన జీవితాన్ని కలిగిన వారు ఎస్తేరు. ఎస్తేరు రాజుకు మంచి ఆహారం పెట్టింది. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఎస్తేరు మంచి ఆహారం రాజుకు పెట్టడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే రాజు తిన్నాడు, సంతోషించాడు. నీకేం కావాలో అది అడగమన్నాడు. అడుగుతుంది ఏమని? అయ్యా, నా ప్రజలు ఎలాంటి వారు? నా ప్రజలు మరణానికి పాత్రలుగా ఉంటూ వచ్చారు, వారిని కాపాడటానికి నువ్వు సహాయం చేయి. ఏదో ఒక విధానంలో రాజు అయితే సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. రాజు మాట చెప్పినా ఏది చెప్పినా సహాయం చేస్తున్నట్లే, తన వల్ల కాకపోయినా సహాయం చేస్తున్నాడు. ఒక రాజును సంతోషింపజేసింది. ఆ రాజు సంతోషించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఆ రాజును సంతోషింపజేయటం ద్వారా తన జీవితం ఎంతో సంతోషంగా ఉంది. తన వారిని అందరినీ కూడా కాపాడుకోగలిగింది. అంటే అర్థం చేసుకోండి, ఒక విందు అంటే తన ఆహారము రాజుకు పెట్టినప్పుడు రాజు సంతోషించి ఏం చేశాడు? తన ప్రజలను కాపాడుకునే ఒక ఆధిక్యతనిచ్చాడు. కాపాడుకోవడానికి కూడా అవకాశాన్ని దేవుని కృపను బట్టి అందించబడుతూ వచ్చింది. రాజును సంతోషింపజేసింది తన విందు ద్వారా. రాజు ఏం చేశాడు? తన ప్రజలు కాపాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మరణించవలసిన ప్రజలు, చనిపోవలసిన ప్రజలు, మరణానికి సమీపంగా వెళ్ళాల్సిన ప్రజలు, ఇంకా ఒకేసారి నిజంగా యూదులందరూ చనిపోవలసినటువంటి ప్రజలు, అంత దారుణమైన ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చింది. అంత దారుణమైన ప్రజలు అంటే అంత దారుణమైన స్థితిలో ఉండరు వాళ్ళందరినీ కూడా కాపాడుకోగలుగుతూ వచ్చింది. నిజంగా ఎంత గొప్ప ఆశ్చర్యమే చూడండి. ఒక రాజుకు తాను చేయించిన విందు, రాజు సంతోషించాడు ఆ విందును బట్టి. కాబట్టి రాజు ఏం చేస్తూ వచ్చాడు? నీ ప్రజలు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి కాపాడుకోవడానికి ఒక అవకాశం, మార్గం చూపించాడు. ఈరోజు ఆమె యొక్క జీవితం, ఆమె సిద్ధపరిచిన ఆహారం, ఆమె సిద్ధపరిచిన విందు రాజును ఎలాగైతే సంతోషింపజేసి తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవడానికి ఒక మార్గాన్ని చూపించిందో, ఈరోజు మనం చేసే ప్రార్థన విందులాగా సిద్ధపడి, ఆహారంలాగా సిద్ధపడి, ఆ పరలోకపు రాజు మనం చేసే ప్రార్థన భుజించినప్పుడు, అంటే ఆ పరలోకపు రాజు మనం చేసే ప్రార్థన విన్నప్పుడు మన కుటుంబీకులందరినీ కూడా వారి నుండి ప్రమాదకరమైన స్థితి నుండి ప్రభు కాపాడటానికి అవకాశం ఇస్తాడు. ఏమిస్తాడు? ఒక అవకాశం ఇస్తాడు. అంటే ఎస్తేరు విందును బట్టి రాజు ఎట్లా సంతోషించాడో మన ప్రార్థన బట్టి రాజు సంతోషించాలి, పరలోకపు రాజు. అప్పుడు ఎస్తేరు విందును బట్టి రాజు సంతోషించి తన ప్రజలు కాపాడుకోవడానికి ఎలా అవకాశం ఇచ్చాడో, సమయం ఇచ్చాడో, మన ప్రార్థన కూడా రాజు పరలోకపు రాజు సంతోషించినప్పుడు మన ప్రజలు కూడా ఏమవుతుంది? వాళ్ళు కూడా సజీవులుగా ఉండటానికి తండ్రి ఒక అవకాశాన్ని ఇస్తాడు, ఒక సమయాన్ని ఇస్తాడు, ఒక సందర్భాన్ని ఇస్తాడు. అయ్యో, నువ్వు నీ ప్రజల కొరకు ఇలా బాధపడుతున్నావు, నీ ఇంటి వారి కొరకు ఇలా బాధపడుతున్నావు,
నీ కుటుంబీకుల కొరకు ఇలా బాధపడుతున్నావు, ఇలా దుఃఖపడుతున్నావు కాబట్టి ఒక అవకాశం నీకు ఇస్తున్నా. అవకాశం ఇవ్వచ్చు. ఎస్తేరుకి ఇవ్వలేదా? ఇచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చాడు కదా. ఎస్తేరుకి అవకాశం ఇవ్వబట్టేగా ఎస్తేరు యొక్క జీవితం సంతోషకరంగా ఉంది. ఎస్తేరు యొక్క జీవితం సంతోషకరంగా ఉండడానికి కారణం ఏంటి? అవకాశం ఇవ్వబట్టే కదా. ఈరోజు మనకు కూడా ఒక అవకాశం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే మనం చేసే ప్రార్థన మంచి రాజు భుజించి సంతోషించేటటువంటి ఆహారంగా మన ప్రార్థన ఉండాలి. ఎస్తేరు అలా ప్రార్థన చేసింది కాబట్టి మొదట అబ్రహాము మంచి విందును సిద్ధపరిచి ఇచ్చాడు కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఆ విందును బట్టి ఆశీర్వాదాన్ని పొందాడు, గర్భఫలం పొందుతూ వచ్చాడు. రెండో వ్యక్తి ఎవరంటే ఎస్తేరు. మంచి విందు రాజుకి సమర్పణ చేసుకుంది, రాజు సంతోషించే విందు ఇచ్చింది కాబట్టి సగం మొటికి రాజ్యంలో నీకు ఇస్తానంటున్నాడు. అంటే ఎంత సంతోషింపజేసిందో, ఎంత సంతోషం రాజుకు లేకపోతే సగం మొటికి రాజ్యం నీకు ఇస్తానంటాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అంతగా రాజును సంతోషింపజేసింది తన విందు ద్వారా. అదే ప్రార్థనా జీవితం. నిజంగా ఎస్తేరు ఆ 3 దినాలు ఉపవాసం ఉందంటే ఆ ఉపవాసం ద్వారానే ఆ విందు సిద్ధపరచబడిన అనుభవంలోకి వచ్చింది. అట్టి ప్రార్థనా జీవితం మనకు అవసరం. ఆ ప్రార్థన ద్వారా పరలోకపు రాజే సంతోషించేటట్టు మనం ప్రార్థించాలి. అప్పుడు ఆయన నీకు ఆశీర్వాదం కావాలా, గర్భఫలం కావాలి ఇస్తాడు. 2, నీ కుటుంబీకులు, నీ పిల్లలు కానీ, నీ ఇంటి వారు కానీ నశించిపోకుండా ఒక అవకాశం వాళ్ళు కాపాడబట్టడానికి ఇస్తారు. యూదులు కాపాడబడలేదా? సంతోషాన్ని పొందారు లేదా? అందరూ హ్యాపీగా ఉంటారు. మరి మనం కూడా హ్యాపీగా ఉంటాం. మన పిల్లలు మనం కూడా కలిసి హ్యాపీగా ఉండే దినం ఒకటి ప్రభు ఇస్తాడు. అది రావాలంటే మన ప్రార్థన ఈరోజు దేవుడు పరలోకపు రాజు భుజించి సంతోషించే ఆహారంగా ఉండాలి మన ప్రార్థన. ఇది రెండో మాట. అప్పుడు మన ప్రజలు కాపాడబడతారు. మూడవదిగా రండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో నాబాలు యొక్క భార్యను చూస్తున్నాం. ఈ నాబాలు యొక్క భార్య అబిగాయిలు. కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే 18వ వచనం, అందుకు అబిగాయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారస తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్షగలను 200 ఆహారపు అంజూరపు అడలను గర్ధభూములను చేయించి ఎక్కడ తీసుకెళ్ళింది? రాజు దగ్గర తీసుకెళ్ళింది. ఎంత సామాగ్రి భోజనం తీసుకెళ్ళిందో చూడండి. ఇంత భోజనము అబిగాయిలు తీసుకెళ్ళినప్పుడు నాబాలుకు రావాల్సినటువంటి భయంకరమైన మరణం నుండి దేవుడు ఆ అబిగాయిలు యొక్క భర్త రావాల్సిన మరణం తప్పించాడు. తర్వాత రాజు కూడా సంతోషించాడు. ఏమి చేసిన ప్రార్థన. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ మూడవదిగా అబిగాయిలు చేసిన ప్రార్థన. తన ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే తన ఆహారం సిద్ధపరిచి రాజు అయినటువంటి దావీదు దగ్గర తీసుకెళ్ళింది. దావీదు రాజు ఆహారం తీసుకుని తిని తృప్తి పొందిన తర్వాత 33వ వచనం మనం చూస్తున్నాం. అబిగాయిలు ఏం చేస్తూ వచ్చింది? సంతోషంగా వెళ్ళిపోతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. వెళ్ళిపోలేదా? దేవుడు ఆశీర్వదించిన కోణం కానీ. తర్వాత ఆమె జీవితం 36లో ఆమె సంతోషంగా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త రాజుల విందు చేసినట్టు తిని త్రాగుతూ ఆయన స్థితిలో ఆయన ఉన్నాడు. సరే, ఇక్కడ అర్థం ఏంటంటే అబిగాయిలు యొక్క జీవితం, తాను తీసుకొచ్చిన ఆహారాన్ని బట్టి దావీదు రాజు సంతోషించి ఏం చేస్తూ వచ్చాడు? తన భర్త ప్రాణాలకి, అంటే తనకు ఏదైతే కీడు రావాలో అది కీడు రాకుండా ఆపేస్తూ వచ్చాడు. ఏ కీడైతే జరగాలో ఆ కీడు జరగకోకుండా ఆపుతూ వచ్చాడు. తన భర్త ప్రాణాలు కాపాడబడుతూ వచ్చిన ఆ సమయంలో దావీదు రాజు అనుకున్నది చేయాలనుకుని చేయకోకుండా అయిపోయాడు. ఇంకా దావీదు రాజు ఎన్నో మాటలు చెబుతూ వస్తాడు. అది జరగకపోతే దేవుడు అది జరిగించును కాక ఎన్నో కోణాల్లో మాట్లాడుతూ వస్తాడు. ఇక్కడ అర్థం చేసుకునే మూడో కోణం ఏంటంటే అబిగాయిలు ఆమె తీసుకొచ్చిన ఆహారము రాజుకి ఎట్లా ఉందండి? రాజుకు సంతోషంగా ఉంది కాబట్టి జరగాల్సిన కీడు జరగకోకుండా ఆపేస్తూ వచ్చాడు. జరగాల్సిన కీడు జరగకుండా ఆపుతూ వచ్చాడు. ఈరోజు మన ప్రార్థన కూడా అట్లాగే ఉండాలి. ఎలా ఉండాలి? అట్లాగే ఉండాలి. మన ప్రార్థన ఒక ఆహారంగా సిద్ధపడాలి. నిజంగా ఈ అబిగాయిలు అనేటువంటి సహోదరి ఆమె తీసుకొచ్చిన విధానం చూడగా వాటన్నిటిని బట్టి రాజు సంతోషించి ఏం చేస్తూ వచ్చాడు? నాబాలు జరగాల్సిన కీడు జరగకోకుండా ఆపుతూ వచ్చాడు. దుష్టుడైన నాబాలు, మోటితనం కలిగినటువంటి నాబాలు జరగాల్సిన కీడు జరగకోకుండా ఆపబడుతూ వచ్చినాయి. అంటే అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మనం చేసే ప్రార్థన ఒక ఆహారంగా సిద్ధపరచబడినప్పుడు, అది దేవునికి మహింకరంగా ఉన్నప్పుడు, మనం చేసే ప్రార్థన దేవుడు ఘనపరిచే విధానంలో దేవుడికి మహింకరంగా ఉన్నప్పుడు, ఇప్పుడు అబిగాయిలు సహోదరి ఆహారం తీసుకొచ్చి రాజు దగ్గర తీసుకొచ్చాడు. రాజు సంతోషించి తన భర్త జరగాల్సిన కీడు ఎలా అయితే చేయకుండా ఆపాడో, అట్లాగే మనం చేసే ప్రార్థన ఒక ఆహారంగా దేవుని సన్నిధిలో సిద్ధపరచబడినప్పుడు, అది రాజు భుజించి సంతోషిస్తున్నప్పుడు మనకి మన కుటుంబానికి జరగాల్సిన కీడు కూడా జరగకోకుండా ఆపేస్తాం. అంటే ఒక ఆహారం ఒక ప్రార్థన లాంటిది దావీదు చేశాడు. క్షమించండి, అబ్రహాము తన యొక్క ఆహారాన్ని సిద్ధపరిచి ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని పొందాడు, గర్భఫలాన్ని పొందాడు. ఇంకా ఎస్తేరు రాజుకు విందు చేయించింది, తిన్నారు, తృప్తి పొంది సంతోషించారు, తన ప్రజలకు మరణం రాకుండా కాపాడుకుంటూ వచ్చింది. ఇంకా
అబిగాయిలు అనే సహోదరి నాబాలు యొక్క భార్య, ఆమె ఏం చేస్తూ వచ్చింది? రాజుకు మంచి విందు సిద్ధపరిచింది కాబట్టి తన భర్తకు కానీ రావాల్సిన కీడు రాకుండా కాపాడుకుంటూ వచ్చింది. ఈరోజు మనం కూడా శ్రేష్టకరమైన ఆహారం సిద్ధపరిస్తే, అట్టి ఆహారం లాగా మన ప్రార్థన ఉంటే మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. రెండోదిగా మన ఇంటి వారందరూ సంతోషించేటటువంటి ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు, ప్రాణహాని జరగకుండా. 3 అంటే దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా కూడా. మూడవదిగా చూస్తున్నట్టు ఇప్పుడు చూస్తున్నాం అబిగాయిల యొక్క చరిత్ర. ఏమని రాయబడుతూ వచ్చింది? మూడవదిగా సంతోషకరమైన విధానం. రాజు సంతోషిస్తున్నాడు, జరగాల్సిన కీడు జరగకోకుండా ఆపేస్తున్నాడు. జరగాల్సిన కీడు, రావాల్సిన కీడు రాకుండా ఆపుకుంటూ వస్తున్నాడు. అట్టి ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ఏం చేయాలండి? అట్టి ప్రార్థన జీవితం అంటే ఒక ఆహారమే ఒక ప్రార్థనగా సిద్ధపరిచి, మన ప్రార్థనే దేవునికి ఆహారంగా అయ్యి, ఆ ఆహారపు ప్రార్థన ప్రభు విని సంతోషించేటటువంటి ప్రార్థన మనం చేయాలి. అప్పుడే మన ప్రార్థనలో ఎంతో బలం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. నిజంగా ఒక ప్రార్థన వారు పెట్టిన ఆహారంలాగా సిద్ధపడితే గర్భఫలము, ఆశీర్వాదం వస్తుంది. 2 మనం మన ప్రజలు నష్టపోకుండా కాపాడుకోగలుగుతాం. 3 వస్తున్న కీడు నుండి మనం తప్పించబడగలుగుతాం. ఇది ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇదంతా గొప్ప ధన్యత. నిజంగా ఒక మనిషికి ఎంత సంతోషం. ఇంకొక సహోదరి ఉంది, రండి చూద్దాం, త్వరగా ముగిచేద్దాం. ఇంకో సహోదరి ఎవరంటే రూతు గ్రంథం. రూతు గ్రంథంలో కూడా మనం ఈమె గురించి కూడా ఒక మాట చూస్తూ వస్తాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. బోయజు మనసును సంతోషించినట్టు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి దాని యొక్క కుప్ప వద్ద పండుకొని అన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్టను తీసివేసి పండుకొను. మధ్యరాత్రి అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతు అని నీ దాసురాలనని, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానివు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఈమె జీవితమే ఒక ఆహారంగా సిద్ధపరచబడి, ఈమె ఆహారం ఇచ్చినట్టు కనపడతలేదు, కానీ మనం చదువుతుంటే ఆమె జీవితం ఒక ఆహారం. రూతు గ్రంథం మనం చూసినట్లయితే 3వ అధ్యాయం. ఆమె జీవితం ఒక ఆహారంగా సిద్ధపరచబడింది. కాబట్టి రాజు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. నీ మొదటి ప్రవర్తన కంటే, నీ సత్ప్రవర్తన కంటే ఎంత గొప్పగా చెబుతూ వస్తున్నాడు. చూడండి ఏమన్నాడు? నీ మొదటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఎంత సంతోషం, ఎంత సంతోషం. ఈమె యొక్క జీవితము, ఆమె దేహం అని కదా, ఆమె యొక్క జీవితమే ఒక ఆహారంగా రాజుకు సిద్ధపరచబడుతుంది. ఎవరు? బోయాజుకు సిద్ధపరచబడుతుంది. ఈయన రాజు అని అంటే రాజు యొక్క అనుభవం ఉండాలి ఆ వ్యక్తి. కాబట్టి ఇతనికి ఒక రాజుకు ఉన్న గుణలక్షణం ఏంటి? ఎవరైనా బాధల్లో, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడం రాజు గుణలక్షణం. ఇప్పుడు బోయాజు కూడా ఒక రాజే. ఈ రాజు యొక్క అనుభవం ఉన్నాడు కాబట్టి రూతు యొక్క స్థితిగతులను తెలుసుకున్నాడు, రూతు యొక్క పరిస్థితులను తెలుసుకున్నాడు, కాబట్టి వాళ్ళని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ బోయాజు యొక్క చరిత్ర మనం చూసినట్టయితే, బోయాజు ఆమె జీవితాన్ని బట్టి సంతోషించాడు కాబట్టే, ఆమె యొక్క ప్రవర్తన చూశాడు, ఆమె ప్రవర్తన బట్టి సంతోషించాడు కాబట్టి ఆమెకి ఏం చేస్తున్నాడు? మంచి సంతోషాన్ని ఇస్తున్నాడు. మంచి సంతోషిస్తున్నాడు కాబట్టి ఆమెకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ఆమెకు విడుదల ఇస్తున్నాడు. మళ్ళీ ఆమెను వివాహం చేసుకుని ఆమెకు ఒక గర్భఫలం కూడా పుడుతూ వచ్చింది. ఆమె యొక్క గర్భఫలాన్ని బట్టి కూడా సంతోషిస్తుంది. ఆమె ఇంత సంతోషం ఎలా వస్తుంది? విడుదల ఎలా వచ్చిందంటే తన జీవితమే ఒక ఆహారంగా సిద్ధపరుస్తూ వచ్చింది. మన ప్రార్థనే ఒక ఆహారంగా సిద్ధపడితే మన వారు అనేకులు కూడా ఎటువంటి పాపాలు ఉండరు, వాటి నుండి విడుదల పొందుతారు. రూతు బంధకాల్లో బంధించబడి ఉండొచ్చు, విడుదల కొరకు ఎదురు చూడొచ్చు. అటువంటి విడుదల బోయాజు ద్వారా వచ్చింది, ఎందుకంటే రాజు సంతోషించాడు. సో అట్లు మన ప్రార్థన కూడా దేవుడు సంతోషించే ప్రార్థన. అంటే మన ప్రార్థనే ఒక ఆహారంగా సిద్ధపడి, ఈ ఆహారం యొక్క ప్రార్థనగా ఉండి ఆ ప్రార్థనే ప్రభు సంతోషించేటటువంటి ఆహారంతో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఏమైంది? మన ఇంటి వారందరూ కూడా విడుదల ఇస్తాడు ప్రభు. ఏం చేస్తాడు? విడుదల అంటే విమోచన. వేటి నుండి మన ఇంటి వారికి విమోచన అవసరమో వాటి నుండి ఖచ్చితంగా విమోచన ఇస్తాడు. దేని నుండి మనకు విమోచన అవసరమో, మనకు కానీ మన కుటుంబీకులు, మన బంధువులకి, రక్త సంబంధులకి వేటి నుండి మనకు విమోచన అవసరమో వాటికి విమోచన ఇస్తాడు. అయితే మన ప్రార్థన రూతు యొక్క జీవితమే ఆహారంగా సిద్ధపరచబడింది. అట్లు మన ప్రార్థన కూడా
మన ప్రార్థన కూడా ఒక ఆహారంలాగా సిద్ధపడి రాజు సంతోషించే రీతిలో మనం ప్రార్థన ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు, మనకే మన ఇంటి వారి ఎట్టి బలహీనతలు ఉండారో వాటి నుండి ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. దేని నుండి విడుదల కావాలో, బంధకాల, లోకమా, పాపమా, శరీరమా, వేటి నుండి విడుదల కావాలో వాటి నుండి విడుదల ఇస్తాడు. విడుదల పొందే ప్రార్థన మనం చేయాలంటే మన ప్రార్థన ఆహారంగా ఉండాలి, రాజు సంతోషించే ఆహారంగా ఉండాలి. అషేరు గోత్రికురాలు చేసే ప్రార్థన రాజు సంతోషించేటట్టు ఉంటుంది, రాజు సంతోషించేటట్టు ఉంటుంది. అట్టి ప్రార్థన మనం చేయాలి. ఇట్టి ప్రార్థన మనం చేసినప్పుడు మన యొక్క ప్రార్థనా జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి ప్రార్థన మనం చేయాలి. రాజు సంతోషించేటటువంటి ఆహారం మనం రాజుకి అనుమతించాలి. అనుమతిస్తేనే దేవుని కృప మనకు ఉంటుంది. మరొక వ్యక్తిని చూద్దాం ఆహార విషయంలో. ఈ మాట చూసి ముగిద్దాం రండి క్లుప్తంగా. మరొక వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం నుండి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందులో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఏమైంది? లక్ష్యపెట్టెను. కాబట్టి ఎవరి వ్యక్తి అంటే హేబేల్, కయ్యూను కాదు, హేబేల్ యొక్క చరిత్రను మనం చూస్తున్నాం. 5వ వ్యక్తి. ఇతడు తీసుకొచ్చిన ఆహారము రాజుకి ఎలా ఉంది? లక్ష్య పెట్టాడు, అంటే దాని యందు మనసు పెట్టాడు, దానికి విలువిచ్చాడు, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే కయ్యూను తెచ్చిన అర్పణ అన్నది తర్వాత అయినా అంగీకరించబడేదేమో, కానీ కయ్యూను తొందరపాటు పడ్డాడు. కానీ హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు తీసుకొచ్చిన ఆహారాన్ని దేవుడు సంతోషంగా అంగీకరించాడు. ఒక రకంగా భుజించిన అనుభవం ఉంది. హేబేలు యొక్క జీవితం ద్వారా ఏం జరుగుతుంది? హేబేలు అతడు విశ్వాసమును బట్టి అతడి యొక్క జీవితము ఇంకా మరణించినను అతడు విశ్వాసం బట్టి ఇంకా జీవిస్తున్న అనుభవం కూడా ఉంది. నీతిని బట్టి కానీ విశ్వాసం బట్టి జీవిస్తున్నాడు. ఒక ప్రార్థన ఆహారంగా సిద్ధపడి రాజు సంతోషించే ప్రార్థన మనం చేసినప్పుడు మనం ఎప్పటికి కూడా దేవుల్లో జీవిస్తూ ఉంటాం. ఈరోజు మన ఆహారం ఎలా ఉండాలంటే విశ్వాసంతో కూడిన ఆహారం కలిగి మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థనే విశ్వాసంతో కూడింది ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనే ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇంకా మనం జీవిస్తూ ఉంటాం. మనం పెట్టే ఆహారం బట్టి ఏమో తెలుసా, మనం ఎల్లకాలం జీవిస్తూ ఉంటాం, నిత్యత్వంలో కూడా జీవిస్తాం. ఇప్పుడు హేబేలు చనిపోయిన అతడు నీతిమంతుడు, తన నీతిని బట్టి కానీ తన విశ్వాసాన్ని బట్టి జీవిస్తూ ఉంటుందా? హెబ్రీ పత్రిక 11 అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్టయితే తన జీవితం అంతా మనకు బయలుపరచబడుతూ వచ్చింది. అతడు విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడో చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వారి యొక్క నిజ స్వరూపం. మొదటి వచనం నేను చదువుతున్నాను. అదృశ్యమైన ఉన్నటువంటి రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం నిర్మాణంలో ఉన్నవి, అందును బట్టి దృశ్యమైనది కనబడిను పదార్థం నిర్మింపబడి లేదని విశ్వాసం చేత గ్రహించుకొనిస్తున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టకరమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతని అర్పణ లక్ష్యమించినప్పుడు అతడు విశ్వాసం బట్టి నీతిమంతుడి సాక్ష్యం పొందాను. మన ప్రార్థన ఒక విశ్వాసంతో కూడిన ఆహారంగా సిద్ధపడినప్పుడు ఒక గొప్ప సాక్ష్యం మనకుంటుంది. ఏముంటుందండి? ఒక గొప్ప సాక్ష్యం. అతడు మృతి పొందిన విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. నిజంగా ఆహారం ఎంత గొప్పది! ప్రార్థన. మన ప్రార్థన ఆహారంగా సిద్ధపడినప్పుడు రాజు సంతోషిస్తాడు. తర్వాత తన ప్రార్థన బట్టి ఏమవుతుంది? తన ప్రార్థన ద్వారా రాజు ఒక మంచి సాక్ష్యాన్ని మనకిస్తాడు. ఈరోజు మన ప్రార్థన ఆహారంలాగా సిద్ధపడినప్పుడు పరలోకపు రాజు ఏం చేస్తాడంటే ఒక మంచి సాక్ష్యాన్ని మనకిస్తాడు. మనం చేసే ప్రార్థనే మనకు ఒక మంచి సాక్ష్యాన్ని సిద్ధపరుస్తుంది. మనం పెట్టే భోజనమే మనకు ఒక మంచి సాక్ష్యం. బయటికి వెళ్తాం, ఎక్కడైనా ఎవరైనా భోజనం పెట్టారనుకో, కూర బాగపోతే ఏమంటాం? పెట్టారులే, కూర సరిగ్గా లేదంటాం. అనవా అంటాం. పెట్టారులే అన్న, ఏం పెట్టారు భోజనం? దాంట్లో చికెన్లో సరిగ్గా లేదు, వండిన బిర్యానీలో చికెన్ ముక్కలు లేవు, మటన్ ముక్కలు లేవు, ఏదో చెప్పుకుంటూ వస్తాం. సాంబార్లో ఉప్పు లేదు, కూరగాయలు లేదు, ఎన్ని చెబుతాము? అంటే అర్థం ఏంటి? పెట్టిన ఆహారం సరిగా లేనప్పుడు మంచి సాక్ష్యం మనం ఇవ్వలేం. ఒక ప్రార్థన కూడా దేవుడు భుజించే విధానం, అంటే సంతోషించే విధానంలో మన ప్రార్థన ఉన్నప్పుడు ఆయన మన గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. వీళ్ళు మంచి ప్రార్థనా పరులు, విశ్వాసులు, నీతిమంతులు. ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందగలుగుతాం. సాక్ష్యం పొందిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారు మృతి పొందినను
ఇంకా జీవిస్తూనే ఉంటారట, మాట్లాడుతూ ఉంటారు, విశ్వాసం బట్టి మాట్లాడుతూ ఉంటారు. మనం ఈ లోకం విడిచిన ప్రభువుని నమ్మాం కాబట్టి ఒక విశ్వాసహితమైన ఆహారం మనం ప్రార్థన చేసినప్పుడు ఈ లోకం విడిచిన మనం ఇంకా మాట్లాడుతూనే ఉంటాం. మన ప్రార్థన ఇప్పటికీ నేను చెప్పగలుగుతా, మా అమ్మమ్మ గురించి, మా మమ్మీ గురించి కానీ మా నాయనమ్మ గురించి నేను చెబుతాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రార్థన ఈరోజు నేను ఒక సేవా జీవితంలో నిలబడటానికి ఒక మంచి పునాదుల్లాగా ఉండి అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ ప్రార్థన నిలబడి ఉంది. వాళ్ళు విశ్వాసులు ఉండి లోకం నుండి మృతి పొంది వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళ ప్రార్థన ఇంకా బ్రతికుంది కాబట్టి ఈరోజు మనం సజీవులు కూడా నా మటుకు నేను ఈ క్రైస్తవ జీవితంలో జీవించగలుగుతూ వస్తున్నా. అంటే అట్లా ఒకరోజు మన పిల్లలు కూడా చెబుతారు, మా తండ్రి, మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా నాన్న, మా చెల్లెలు, మా తమ్ముడు ఇట్లా ప్రార్థన చేశారు మా కోసం, అందుకే ఈరోజు మనం ఇలా నిలబడగలం. ఒక ప్రార్థన నిలబడిపోయి ఉండేది, మన గురించి మాట్లాడుకుంటారు. అట్టి సాక్ష్యము మనం రాజు సంతోషించే ఆహారం రాజుకు అందించినప్పుడు అట్టి సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అషేరు గోత్రికురాలు ఈ 5 అంతల అనుభవం తనలో ఉంది. అషేరు గోత్రికురాలు రాజును సంతోషింపజేసే జీవితం, అంటే తన ఆహారం ద్వారా రాజును సంతోషింపజేసే జీవితం తన దగ్గర ఉంది. తన ఆహారం ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఆహారం ఏంటంటే ఉపవాస ప్రార్థనే. ఈ ఉపవాస ప్రార్థనే రాజుకు ఆహారంగా మారింది. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు తన దగ్గర ఉన్నాయి, బహుమానాలు తన దగ్గర ఉన్నాయి. అంటే గర్భఫలమైన కాదు, బహుమానాలు, ఎన్నో ఆశీర్వాదాలు. రేపు పొద్దున మనం ఆమె గురించి చూస్తాం. తర్వాత తన వారిని కాపాడుకున్న అనుభవం కూడా ఉండ అనుభవంలో కూడా వచ్చింది. తర్వాత చూస్తున్నట్టయితే కీడు రాకుండా కాపాడుకున్న అనుభవంలో తర్వాత చూస్తే మనం ఇంకా ఎన్నో విషయాలు చూస్తూ వచ్చాం. సంతోషింపజేసిన తర్వాత కావాల్సిన దీవెనలు బోయాజు దగ్గర నుంచి విడుదల, అవును కదా. ఒకటి ఆశీర్వాదము, ప్రాణం కాపాడబట్టం, కీడు నుండి తర్వాత విడుదల, ఇంకా 5వ మాట ఏంటి, ఒక గొప్ప సాక్ష్యం. ఇవన్నీ పొందుకుంటున్నారు. ఆ స్త్రీలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. మనలో కూడా మన ప్రార్థన ఆహారంగా సిద్ధపడినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. అయితే ఒక మాట చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మనం పెట్టే ఆహారాన్ని బట్టి రాజు సంతోషిస్తే ఏం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. అదే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదిరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియో కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తి మించిన ప్రయాణానికి సిద్ధమైనది కనుక నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. దేవుడు భోజనం చేస్తే దేవుడు భోజనం చేస్తే కదా, దేవుడు భోజనం పెడితే, మన భోజనం పెడితేనేమో మనం పెడితే మనకేమొస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, బహుమానాలు వస్తుంది. 2 ప్రాణం కాపాడుకోగలుగుతాం, మన ప్రజల యొక్క ప్రాణాలు, సంతోషంగా ఉంటాం. 3 కీడు రాకుండా కాపాడుకుంటాం. 4 మనం ఏదైతే విడుదల అవసరం దాని నుండి విడుదల పొందుతాం. 5 గొప్ప సాక్ష్యాన్ని పొందుతాం. ఇది మనం భోజనం పెడితే. ఆయన భోజనం పెడితే ఎలా ఉంటుంది తెలుసా, అలుపే లేకుండా క్రైస్తవ జీవితాన్ని కొనసాగుతూ వస్తాం. మనం భోజనం పెడితే ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన భోజనం పెడితే అలుపే లేని క్రైస్తవ జీవితం మనలో ఉంటుంది. వెనకడుగు వేయని క్రైస్తవ జీవితం, చేరాల్సిన గమ్యానికి మనం చేరుతాం. ఆయన పెట్టే భోజనం వాక్యము, మనం పెట్టే భోజనం ప్రార్థన. ఆయన పెట్టే భోజనం ఏంటంటే వాక్యం. ఈ వాక్యాన్ని మనం భుజించినప్పుడు చేరాల్సిన పర్వతానికంటే పరలోక రాజ్యాన్ని మనం చేరుతాం. మనం దేవుని పెట్టాల్సిన భోజనం ఏంటంటే మన ప్రార్థన. అంటే భోజనం అంటే ప్రార్థన. ఈ రోజు చూస్తుంది రాజు అంటే పరలోకపు రాజు ప్రభు కాబట్టి ఆయన భుజించే దాని గురించి చెబుతున్నాం. అట్లు మన ప్రార్థన ఆయనకు భోజనకరంగా ఉన్నప్పుడు, ఆయన భుజించినప్పుడు, ఆ ప్రార్థన ఆయన సన్నిధిలో తీసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో తీసుకోవడం భుజించినట్టు ఆ ప్రార్థన ద్వారా మనకు బహుమానాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రాణహానిగా జరగకుండా మన కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఇంకా కీడు జరగకుండా కాపాడుకుంటాం, ఇంకా దేని నుండి విడుదల కావాలో వాటి నుండి విడుదల పొందుతాం, ఇంకా గొప్ప సాక్ష్యాన్ని కూడా మనం కలిగి ఉంటాం. ఇట్టి రీతిలో ఇట్టి సాక్ష్యాన్ని, ఇట్టి 5 అంతల అనుభవాన్ని మనం కలిగి ఉండే ప్రార్థన మనం చేయనట్లు అషేరు గోత్రికురాలు చేస్తూ వచ్చింది. రాజులు సంతోషింపజేసిన ఆహారం వారి దగ్గర ఉంది. తన ప్రార్థన ఆహారంగా మారి దేవుణ్ణి సంతోషింపజేస్తుంది. ఈరోజు మన ప్రార్థన ఒక ఆహారంగా మారి దేవుడు సంతోషించి 5 అంతల ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.